వారసులు అనేక మంది ఉన్నారు. వారు 2024 ఎన్నికల్లోనే పోటీకి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆనాడు వైసీపీ అధినాయకత్వం వారికి అనుమతి ఇవ్వలేదు. ఆ ఎన్నికలు చాలా కీలకమైనవి అని భావిస్తూ తండ్రులనే రంగంలోకి దిగమని కోరింది. అయినా సరే కొన్ని చోట్ల అధినాయకత్వాన్ని ఒప్పించి కొంతమంది తండ్రులు తమ బిడ్డలకు టికెట్లు తెచ్చుకున్నారు. అయితే అలాంటి చోట్ల కూడా దారుణమైన ఫలితాలు వచ్చాయి. దాంతో వైసీపీ హైకమాండ్ ఆలోచనలు ఒక్కసారిగా మారాయని అంటున్నారు. ఈసారి ఎన్నికలు 2024 కంటే ఎంతో ప్రతిష్టాత్మకమైనవి అని వైసీపీ పెద్దలు భావిస్తున్నారట. దాంతో వారసుల్లోనే నో ఛాన్స్ అనే చర్చ అయితే ఫ్యాన్ పార్టీలో జోరుగా సాగుతుంది. గత ఎన్నికల్లో తిరుపతి నుంచి భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన అభినయ్ రెడ్డి పోటీ చేశారు. అలాగే చంద్రగిరి నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, మచిలీపట్నం నుంచి పేర్ని కిట్టు పోటీ చేశారు. వీరంతా ఓటమి పాలు అయ్యారు. దాంతో ఈసారి వీరి ప్లేస్ లో తండ్రులనే రెడీ కావాలి అని వైసీపీ హైకమాండ్ సూచించింది అని అంటున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల కాలంలో తిరిగి యాక్టివ్ అయ్యారని అంటున్నారు. ఆయన తరచూ మీడియా సమావేశాలు పెడుతున్నారు. భూమన పార్టీ నేతలతో కూడా ఎక్కువగానే సమావేశాలు జరుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తాను అని అని ఆయన సంకేతాలు ఇచ్చేశారు అని కూడా అంటున్నారు. తమ కుమారుడికి రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉందని, వైసీపీకి ఈ ఎన్నికలు ముఖ్యమైనవి కాబట్టి తనే పోటీకి సిద్ధమని ఆయన అంటున్నారు. ఇక మాజీ మంత్రి పేర్ని నాని అయితే తన కుమారుడినే పోటీకి పెట్టాలని చూస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదే ఆలోచనలో ఉన్నారు. ఇక ఏపీలో చూస్తే చాలా మంది వైసీపీ సీనియర్ నాయకులు తమ కుమారులకు లేదా కుమార్తెలకు ఈసారి టికెట్ తెచ్చుకుని పోటీ చేయించాలని చూస్తున్నారు అని కూడా అంటున్నారు. అయితే ఈ కీలక స్థానంలోని తండ్రులే పోటీ పడితే మంచి రిజల్ట్ వస్తాయా అన్నది వైసీపీ హైకమాండ్ బలమైన భావనతో ఉంది అని కూడా అంటున్నారు. ఉత్తర ఆంధ్రాలో చూస్తే బొత్స సత్యనారాయణ తన కుమారుణ్ణి చీపురుపల్లి నుంచి దించాలని చూస్తున్నారు. అలాగే మాజీ ఉప సభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి కూడా కుమార్తెకి టికెట్ కోరాలని చూస్తున్నారు. శ్రీకాకుళంలో ధర్మన సోదరులు తమ కుమారులకే పోటీకి దించే యోచనలో ఉన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో చూస్తే మాజీ ఉప ముఖ్యమంత్రి బుడి ముత్యాల నాయుడు కుమార్తెని మళ్లీ పోటీ చేయించాలని చూస్తున్నారు. అయితే జగన్ వీరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అన్నది చర్చగా ఉంది. అంతేకాదు చాలా చోట్ల తండ్రులను ఎంపీలుగా బరిలోకి దించాలని కూడా ఆలోచించినట్లుగా కూడా చెబుతున్నారు. మరి ఆయా చోట్ల ఎవరికి అసెంబ్లీ సీట్లు దక్కుతాయన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా సీనియర్ నేతలను తప్పించాలని టీడీపీ చూస్తుంటే వైసీపీ మాత్రం సీనియర్లను వదలకూడదు అని పట్టుదలగా ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ సహా కూటమి నేతల యువత సైన్యంతో వస్తే వైసీపీ మీద ఈ ఏజ్ ఫ్యాక్టర్ ఎంతవరకు పనిచేస్తుంది అన్నది కూడా మరో చర్చగా ఉంది.